నార్త్ సౌత్ ఓవర్సీస్ అనే తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పుష్ప 2 బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 620 కోట్ల షేర్, 1250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలని నిర్దేశించారు. కొండంత లక్ష్యంతో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్స్ లో రిలీజ్ అయిన పుష్ప 2 ఓపెనింగ్ డేనే హిట్ కొట్టేసింది. ఏకంగా రికార్డు స్థాయిలో 294 కోట్ల వసూలు సాధించి టాలీవుడ్ వైపు యావత్ దేశం చూసేలా చేసింది. ఇక అదే జోరుని కంటిన్యూ చేస్తూ తొలి వారంలో 1000 కోట్లు, 2 వారాలు ముగిసేసరికి 1400 కోట్లు, 21 రోజుల్లో 1700 కోట్లు, 32 రోజుల్లో 1831 కోట్లు సాధించింది పుష్ప 2 ది రూల్. దాదాపు 32 రోజుల పాటు రోజుకి 5 కోట్లు తగ్గకుండా గ్రాస్ సాధించిన పుష్ప 2 గత కొద్ది రోజులుగా మాత్రం అండర్ పర్ఫార్మ్ చేస్తూ వస్తుందని చెప్పుకోవాలి. బుకింగ్స్ లో డ్రాప్ కనిపిస్తూ వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలుగులో బుకింగ్స్ డ్రాప్ అయినా కానీ నార్త్ బెల్ట్ అల్లు అర్జున్ సినిమాకి అండగా నిలిచింది. ఎప్పుడైతే సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి తెలుగులో పుష్ప 2 బుకింగ్స్ పూర్తిగా పడిపోవడంతో పాటు మెజారిటీ థియేటర్స్ కూడా కోల్పోయింది. ఇక్కడే సరికొత్త కంటెంట్ స్ట్రాటజీతో పుష్ప 2 మేకర్స్ ముందుకు వస్తున్నారు. ఎక్స్ట్రా 20 నిమిషాలు ఫుటేజ్ కలిపి మళ్లీ ఆడియన్స్ ని థియేటర్స్ వైపు తీసుకురావాలని పుష్ప 2 మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి రిపీటెడ్ ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి రిపీటెడ్ ఆడియన్స్ పెరిగితే ఖచ్చితంగా పుష్ప 2 కలెక్షన్స్ కూడా మరింత పెరుగుతాయి. ఈ ఎక్స్టెండెడ్ కట్ వర్షన్ కనుక రిలీజ్ అయితే నార్త్ బెల్ట్ లో పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సంక్రాంతి నాడు కూడా పుష్ప 2 కలెక్షన్స్ పర్వాలేదనే టాక్ వినిపిస్తోంది. 41వ రోజైన మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షలు రాగా హిందీలో 1,32 లక్షలు, తమిళనాడు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 లక్షలు, ఓవర్సీస్ లో 2 లక్షలు చొప్పున మొత్తంగా 1,70 లక్షలని అందుకుంది పుష్ప 2. మరి చూడాలి జనవరి 17న పుష్ప 2 ఎక్స్టెండెడ్ వర్షన్ కనుక రిలీజ్ అయితే కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయి అనేది.